కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా పెద్ద టెన్షన్ మొదలైంది. మలికిపురం మండలంలోని కేసినపల్లి దగ్గర ఉన్న ఓఎన్జీసీ ప్లాంట్లో భారీగా గ్యాస్ లీక్ అవడం ఇప్పుడు అందర్నీ భయపెట్టేస్తోంది. ఈ గ్యాస్ లీక్ అవడమే కాకుండా అది కాస్త పెద్ద ఫైర్ యాక్సిడెంట్కు దారితీసింది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్లన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు చాలా కంగారు పడుతున్నారు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆ ఏరియాలో వచ్చే 24 గంటల వరకు చాలా డేంజర్ ఉందని ఆఫీసర్లు ఒక పెద్ద అలర్ట్ జారీ చేశారు. కోనసీమ అంటే మనందరికీ గుర్తొచ్చేది పచ్చని కొబ్బరి చెట్లు మరియు అందమైన ప్రకృతి. కానీ ఇప్పుడు అదే కోనసీమలో మంటలు ఎగిసిపడుతుంటే ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. సాధారణంగా ఇలాంటి ప్లాంట్లలో అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్లు జరుగుతుంటాయి. కానీ ఈసారి జరిగిన గ్యాస్ లీక్ మాత్రం చాలా పెద్దదిగా కనిపిస్తోంది. కేసనపల్లిలోని ఈ ప్లాంట్ నుంచి గ్యాస్ బయటకు రావడం మొదలైన వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం విన్న చుట్టుపక్కల జనాలు ఏదో బాంబు పేలిందని అనుకున్నారు. కాని ఆ తర్వాత మంటలు రావడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ మంటలు ఎంత ఎత్తుకు వెళుతున్నాయంటే దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ వెలుతురు కనిపిస్తోంది. గాలిలో గ్యాస్ స్మెల్ విపరీతంగా వస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి కళ్ళు మంటలు పుట్టడం మరియు వాంతులు రావడం వంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. పరిస్థితి చాలా సీరియస్గా ఉండటంతో జిల్లా కలెక్టర్ మరియు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కేసనపల్లి మరియు దాని చుట్టుపక్కల ఉన్న ఊళ్లలో ఉండే ప్రజలను వెంటనే తమ ఇళ్లు ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని పోలీసులు ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో జనాలు తమకు కావాల్సిన ముఖ్యమైన వస్తువులు మరియు సామాన్లు సర్దుకుని వేరే చోట్లకు పరుగులు తీస్తున్నారు. రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చిన్నపిల్లలను మరియు ముసలివాళ్లను తీసుకుని జనాలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి చాలా కష్టపడుతున్నారు. ప్లాంట్ దగ్గర ఉండే వేడి వల్ల చుట్టుపక్కల ఉండే చెట్లు కూడా మాడిపోతున్నాయి. ఈ మంటల నుంచి వస్తున్న నల్లటి పొగ ఆకాశాన్ని పూర్తిగా కమ్మేసింది. ఇది చూస్తుంటే పర్యావరణానికి కూడా చాలా నష్టం జరుగుతుందని అనిపిస్తోంది. అక్కడ ఉండే రైతులు తమ పొలాలు మరియు తోటల గురించి చాలా వర్రీ అవుతున్నారు. ఓఎన్జీసీ నుంచి వచ్చిన స్పెషల్ టెక్నికల్ టీమ్స్ ఇప్పుడు ఈ గ్యాస్ లీకేజీని ఆపడానికి పగలు రాత్రి కష్టపడుతున్నాయి. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. గ్యాస్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని కంట్రోల్ చేయడం టెక్నీషియన్లకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. మంటలు ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండటానికి చుట్టుపక్కల ఉన్న ఫైర్ ఇంజన్లతో నీళ్లు మరియు కెమికల్స్ చల్లుతున్నారు. గాలి ఎటువైపు వీస్తోందో చూసుకుని ఆఫీసర్లు తమ ప్లాన్స్ మారుస్తున్నారు. గాలి ఒకవేళ ఊళ్లవైపు వేగంగా వీస్తే మంటలు ఇంకా వ్యాపించే ఛాన్స్ ఉంది. అందుకే ఆఫీసర్లు ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా పరిస్థితిని చూస్తున్నారు. లోకల్ పోలీసులు ఏరియా మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎవర్నీ ఆ ప్లాంట్ దగ్గరకు రానివ్వకుండా బ్యారికేడ్లు పెట్టారు. ఆ దారిలో వచ్చే వెహికల్స్ అన్నింటినీ వేరే యూట్లలోకి మళ్లిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ప్రజలందరూ భయంగా గడుపుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తోంది. ఈ గ్యాస్ లీక్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే వరకు ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకూడదని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ప్రజల కోసం కొన్ని చోట్ల రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లేవారికి ఫుడ్ మరియు వాటర్ సదుపాయం కల్పిస్తున్నారు. హాస్పిటల్స్ కూడా రెడీగా ఉండాలని ప్రభుత్వం చెప్పింది. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ వాసన పీల్చడం వల్ల ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ మాస్కులు వేసుకోవాలి లేదా కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలని చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి గ్యాస్ లీక్ ఘటనలు కోనసీమలో జరిగాయి. కానీ ఈసారి మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అందరిలోనూ ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఓఎన్జీసీ వాళ్లు తమ సేఫ్టీ మెజర్స్ ఇంకా పెంచాలని లోకల్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్లలో ఉండే మిషన్లను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలని, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్లీ వస్తాయని జనాలు అంటున్నారు. కేసనపల్లి గ్రామస్తులైతే తమ ఊరిలో ఉండటానికే భయపడుతున్నారు. రాత్రి సమయంలో ఈ మంటలు ఇంకా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ ఏరియాలో పవర్ సప్లై కూడా కట్ చేశారు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు భావిస్తున్నారు. చీకట్లో జనాలు తమ ఊళ్లను వదిలి వెళ్లడం చాలా ఇబ్బందిగా మారింది. టెక్నికల్ టీమ్స్ చెబుతున్న దాని ప్రకారం ఈ మంటలను ఆపడానికి ఇంకొంత టైం పట్టేలా ఉంది. గ్యాస్ వస్తున్న పైపులను పూర్తిగా క్లోజ్ చేయాలంటే ప్రెషర్ తగ్గాలి. ఆ ప్రెషర్ తగ్గే వరకు మంటలు వస్తూనే ఉంటాయి. అప్పటి వరకు ఫైర్ ఫైటర్స్ ఆ ఏరియాను కూల్ చేస్తూనే ఉండాలి. ఈ గ్యాస్ లీక్ వల్ల భూమి లోపల ఏవైనా మార్పులు జరుగుతాయా అని కూడా శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. కోనసీమ ప్రజలు ఈ గండం నుంచి త్వరగా బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. లోకల్ వాలంటీర్లు మరియు యువకులు కూడా పోలీసులకు హెల్ప్ చేస్తున్నారు.
జనాలను క్షేమంగా తరలించడంలో వాళ్లు కూడా కష్టపడుతున్నారు. మొత్తానికి ఈ గ్యాస్ లీక్ ఘటన కోనసీమలో ఒక పెద్ద డిజాస్టర్లా మారింది. టెక్నికల్ టీమ్స్ ఆ లీకేజీని క్లోజ్ చేసే వరకు ఈ టెన్షన్ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. అధికారులు మాత్రం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, గవర్నమెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కోరుతున్నారు. అనవసరంగా భయపడి పరుగులు తీయకుండా ఆఫీసర్లు చెప్పిన చోటికి వెళ్లడం మంచిదని సలహా ఇస్తున్నారు. మీడియా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ప్రజలను అలర్ట్ చేస్తోంది. ఈ ప్రమాదం వల్ల ఎవరికీ ప్రాణనష్టం జరగకూడదని అందరూ కోరుకుంటున్నారు. రాబోయే 24 గంటలు చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. ఈ మంటలు ఆరిపోయి మళ్లీ కోనసీమ ప్రశాంతంగా మారాలని మనమందరం కోరుకుందాం.